పివిజి రాజు సోషలిస్ట్ రాజకీయాల్లోకి రావడం ఒక రకంగా విచిత్రం. ఎందుకంటే ఆ పార్టీ రాజకీయ విధానాలు ఆయన ఫ్యూడల్ మూలాలకు పూర్తిగా విరుద్ధమైనవి. అయినా ఆ పార్టీలో చేరి పనిచేశారంటే అందుకు ఆయన్ని ప్రేరేపించిన రాజకీయ సామాజిక అంశాల గురించి మనకు పూర్తిగా తెలిస్తే బాగుండేది. ఇప్పుడు ఆయన లేరు కాబట్టి మనం ప్రస్తుతం చేయగలిగిందల్లా ఆనాటి పరిస్థితులను అన్వయించుకుని తెలుసుకోవడమే. పివిజి రాజు రాజకీయాల్లోకి రావడం ఆశ్చర్యకరమేమీ కాదు. ఎందుకంటే అప్పటికే వారి తండ్రి అలక్ నారాయణ్ బ్రిటిష్ వారు నిర్వహించిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలుపొంది ప్రజాప్రతినిధిగా ఉన్నారు. అయితే అప్పుడాయన భూస్వాముల పార్టీ అయిన జస్టిస్ పార్టీ నుండి పోటీ చేసి గెలిచారు. స్వాతంత్ర్యానంతరం పివిజి రాజు కూడా ఏ స్వతంత్ర పార్టీలోనో, పండిట్ నెహ్రూ ఆ పార్టీని మధ్యయుగపు రాజుల కోటల జమీందారుల పార్టీ అని విక్కిరించేవారట. ఆ పార్టీలో చేరి ఉంటే ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. లేదా మితవాదం వైపు మరలి హిందూ మహాసభలో చేరి ఆ తర్వాత జనసంఘ్ వంటి దాని తదనంతర రూపాల్లో కొనసాగి కూడా ఉండవచ్చు. కానీ ఆయన ఆ రెండూ చేయలేదు. దానికి కారణం బహుశా అప్పుడే ఊపందుకుంటున్న సోషలిస్టు ఉద్యమం. ఇది కాంగ్రెస్ పార్టీలోనే ఒక ప్రత్యేక పాయగా కొనసాగుతున్న కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ నాయకత్వంలో అప్పుడప్పుడే దేశవ్యాప్త ఉద్యమంగా రూపొందుతోంది. ఆ ఉద్యమ నాయకుల్లో జయప్రకాష్ నారాయణ్, మినూ మసానీ, ఆచార్య నరేంద్రదేవ్, కమలాదేవి చటోపాధ్యాయ, రామ్ మనోహర్ లోహియా, అచ్యుత్ పట్టవర్ధన్ వంటి ఉద్దండులెందరో ఉన్నారు. జయప్రకాష్ నారాయణ్ బీహార్లోని సరన్ జిల్లాలో పుట్టారు. అమెరికాలో 7 ఏళ్లు ఉండి పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ చదువుకున్నారు. 1929లో ఇండియా తిరిగి వచ్చి భారత జాతీయ కాంగ్రెస్లో చేరారు. కొన్ని విద్రోహ చర్యలతో సహా అనేక బ్రిటిష్ వ్యతిరేక కార్యక్రమాలలో పాల్గొన్నందుకు ఆయన్ని తరచూ అరెస్ట్ చేసి జైల్లో పెట్టేవారు. గాంధీ నెహ్రూల మిత్రుడు, మద్దతుదారుడు. నెహ్రూకు వారసుడవుతాడని అనుకున్నారు. కానీ 1954 సంవత్సరంలోనే ఆయన రాజకీయాలు వదిలేసి సర్వోదయ ఉద్యమంలో చేరారు. అయితే ప్రధాని ఇందిరాగాంధీ అవినీతి పాలనకు వ్యతిరేకంగా 1975 సంవత్సరంలో ఆందోళన చేసినందుకు మరోసారి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. 1940 సంవత్సరంలో జంషెడ్పూర్ టిస్కోలో ఆయన చేసిన సమ్మె ప్రయత్నం బ్రిటిష్ ప్రభుత్వానికి ఆయనపై ఎక్కువ కోపం తెప్పించింది. ఇది రెండవ ప్రపంచ యుద్ధ సమయం కాబట్టి సమ్మె జరిగితే ఆయుధాలు, ఇతర యుద్ధ సామగ్రి ఉత్పత్తికి అవరోధం కలుగుతుందని భావించారు. అరెస్ట్ చేసి కేసు పెట్టినప్పుడు కోర్టులో జేపీ ఇచ్చిన ప్రకటన చారిత్రాత్మకమైనది. మీ అభియోగాలను ఒప్పుకుంటున్నాను. బ్రిటిష్ ఇండియా రక్షణకు ప్రమాదం వాటిల్లుతుందనే మీ ఆరోపణ విషయానికి వస్తే అందులోని వైచిత్రి మాకు అర్థం కాకుండా పోలేదు. ఒక బానిసకు తన బానిసత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతమాత్రం ఉండదు. తన బానిసత్వాన్ని వదిలించుకోవటమే అతని బాధ్యత. స్వాతంత్ర్యం పొందే నాటికి మా రక్షణ బాధ్యతల్ని చూసుకోగల సామర్థ్యం మాకు అబ్బుతుందని భావిస్తున్నాను. ఈ జేపీ ఉపన్యాసం దేశాన్ని ఉర్రూతలూపింది. ఆనాటి యువ నాయకుల్లో జయప్రకాష్ను ముందు వరుసలో నిలబెట్టింది. చిన్నప్పటి నుండి వార్తల్ని క్షుణ్ణంగా చదివే అలవాటు ఉన్న పివిజి రాజు దీన్ని తప్పకుండా చదివే ఉంటారు. అదే సమయంలో గాంధీజీ 1942 క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపు ఇచ్చారు. దాంట్లోనూ సోషలిస్టులే ముందుండి పనిచేశారు. ఈ సందర్భంగానూ జేపీ అరెస్ట్ అయ్యారు. లోహియా, అరుణా అసఫ్ అలీ వంటి ఎందరో సోషలిస్టులు అప్పుడే దేశానికి బాగా పరిచయమయ్యారు. ఇదంతా జరుగుతున్నప్పుడు పివిజి రాజు ఇంకా టీనేజ్లోనే ఉన్నారు. 1943లో జేపీ ఆయన స్నేహితులు పంచెలకు ముడేసి నిచ్చెనలా చేసుకుని
జైలు నుండి పారిపోయిన ఘటన అప్పట్లో పెద్ద సంచలనం. ఇవన్నీ కాక చిన్నప్పటి గాయం ఎలాగూ ఉంది. తండ్రి నుండి తనను వేరు చేయడానికి బ్రిటిష్ వాళ్ళు చేసిన ప్రయత్నాలు, నిరంకుశత్వం పట్ల, అడ్డు అదుపు లేని అధికారాల పట్ల ఆయనలో తీవ్ర వ్యతిరేకతను కలిగించి ఉండవచ్చు. సామాజిక న్యాయం వంటి ఆదర్శ భావాలు గల ఒక యువకుడు చేరేందుకు 1940లలో ఎక్కువ పార్టీలు కూడా లేవు. కాంగ్రెస్ పార్టీని భూస్వాముల, పారిశ్రామికవేత్తల పార్టీగా భావించేవారు. సామాజిక న్యాయం వంటి విషయాల గురించి వాళ్ళు చెప్పేవన్నీ ఒట్టి మాటలేనని అభిప్రాయం ఉండేది. కమ్యూనిస్టు పార్టీనేమో నిరంకుశ పార్టీగా, ప్రజాస్వామ్యం లేని పార్టీగా భావించేవారు. అంతేకాదు, విదేశాల నుండి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా నిర్ణయాలు ఎడాపెడా మార్చుకుంటారనే అపప్రథ కూడా దానికి ఉండేది. పివిజి రాజు మద్రాసులో చదువుకునేటప్పుడు జయప్రకాష్ నారాయణ్ మద్రాసు ప్రెసిడెన్సీలో పర్యటనకు వస్తున్నారని తెలిసింది. ఆయన్ని కలవాలని ఉందని పివిజి రాజు చెప్పగానే జేపీ పర్యటన బాధ్యతలు చూస్తున్న కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ సహాయ కార్యదర్శి కేపీ మీనన్ను కలవమని ఆయన స్నేహితుల్లో ఒకరు సూచించారు. జయప్రకాష్ అక్కడున్న వారం రోజులు పివిజి రాజే ఆయన్ని తన కారులో అన్ని చోట్లకు తీసుకువెళ్లారు. ఆ తర్వాత జేపీ 1946లో విజయనగరం సందర్శించినప్పుడు పివిజి రాజు సోషలిస్ట్ పార్టీలో చేరి 10,000 రూపాయల విరాళం ఇచ్చారు. అంతేకాదు, జేపీ అనుయాయుల్లో ఒకరు ప్రచురిస్తున్న జయభారత్ అనే వార్తాపత్రికకు మరో 6,000 రూపాయలు కూడా విరాళంగా ఇచ్చారు. జయప్రకాష్ నారాయణ్ విజయనగరం సభలో మాట్లాడుతూ, సొంత ఆస్తిని రద్దు చేయటం సోషలిస్టు పార్టీ లక్ష్యాలలో ఒకటి కాబట్టి పివిజి రాజు తన ఎస్టేట్ను వదులుకోవాలని కోరారు. ఎటువంటి నష్టపరిహారం తీసుకోకుండా జమీందారీని వదులుకోవటానికి తాను సిద్ధమేనని పివిజి రాజు కూడా అక్కడికక్కడే ప్రకటించారు. సభికులు విస్తుపోయారు. అప్పటికి ఆయన వయసు 22 సంవత్సరాలే. ఆ వయసుకే ఆయన మనసులో జమీందారీ, నష్టపరిహారం వంటి విషయాలపై విచికిత్స ఉండదా, ఉండేదా అని మనకు ఆశ్చర్యం వేస్తుంది. అయితే చాలా చిన్న వయసు నుండే ఆయనలో లోతైన అభిప్రాయాలు, తాత్విక ఆలోచనలు కనపడుతూనే ఉండేవి. వాటికి అనుగుణంగానే ఆయన చర్యలు కూడా ఉండేవి. తన కుమార్తె వివాహం సందర్భంగా జేపీ రాసిన లేఖను ఆయన దశాబ్దాల తర్వాత కూడా భద్రంగా దాచుకోవటం చూసినప్పుడు జేపీ పట్ల పివిజి రాజుకు ఉన్న గౌరవం తెలుస్తుంది. స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే కాన్పూర్లో జరిగిన తమ పార్టీ సమావేశాల్లో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ తన పేరులో నుండి కాంగ్రెస్ను తీసేసి సోషలిస్ట్ పార్టీ అని మాత్రమే ఉంచుకుంది. అలాగని కాంగ్రెస్ను వదిలిపోలేదు. అయితే 1948లో డాక్టర్ రామ్ మనోహర్ లోహియా వ్యవస్థాపకుడిగా ఉన్న సోషలిస్ట్ పార్టీ మాత్రం కాంగ్రెస్తో పూర్తిగా తెగతెంపులు చేసుకుంది. వివాహం చేసుకుని పివిజి రాజు 1949 డిసెంబర్లో ఇండియా తిరిగి రాగానే రాజకీయాల్లో చేరి లోహియాతో కలిసి పనిచేశారు. 1952 సెప్టెంబర్లో సోషలిస్ట్ పార్టీ జేబీ కృపలానీ నాయకత్వంలోని కృషక్ మజ్దూర్ ప్రజా పార్టీలో విలీనమైంది. దానికి కృపలానీనే చైర్పర్సన్. 1952 సార్వత్రిక ఎన్నికల తర్వాత 3 పార్టీలు కలిసి డాక్టర్ లోహియా ప్రధాన కార్యదర్శిగా ప్రజా సోషలిస్ట్ పార్టీ అనే కొత్త పార్టీగా ఏర్పడ్డాయి. ఎన్నికల్లో ఈ 3 పార్టీలకు కలిపి 1,74,00,000 ఓట్లు వచ్చాయి. అప్పుడు కాంగ్రెస్కు 4,76,00,000 ఓట్లు వచ్చాయి. తేడా ఎక్కువే ఉన్నా కాంగ్రెస్ తర్వాత ఎక్కువ ఓట్లు వచ్చింది మాత్రం వీరికే. కమ్యూనిస్టులకు, వారి మిత్రపక్షాలకు కలిపి వచ్చిన 57 లక్షల ఓట్లతో పోల్చితే సోషలిస్టులకు వచ్చింది చాలా ఎక్కువ. మొత్తం పిఎస్పివి కాకుండా విడిగా సోషలిస్టు పార్టీకి వచ్చిన ఓట్లు చూస్తే 1,01,00,000 ఓట్లు. 1950వ దశాబ్దం పివిజి రాజుకు చాలా క్రియాశీలమైన దశాబ్దం.
జేపీ, ఆచార్య నరేంద్రదేవ్, యూసఫ్ మెహ్రలీ, అశోక్ మెహతా, రామ్ మనోహర్ లోహియా, జేబీ కృపలాని మొదలైన సోషలిస్టు ప్రముఖులతో ఆయనకు గాఢమైన స్నేహం ఏర్పడింది. ఆయన తన కుమారుడు అశోక్ గజపతిరాజుకి ఆ పేరు పెట్టింది అశోక్ మెహతా స్ఫూర్తితో అని చాలా తక్కువ మందికి తెలుసు. సోషలిస్టు పార్టీ నుండి ప్రజా సోషలిస్టు పార్టీకి చేసిన ప్రయాణంలో ఆయన అశోక్ మెహతాతో కలిసే ఉన్నారు. 1964లో అశోక్ మెహతా కాంగ్రెసులో చేరినప్పటికీ ఎమర్జెన్సీ సమయంలో ఆయన్ని కూడా జైల్లో నిర్బంధించారు. కర్నూలు జిల్లా కరివెన గ్రామంలో 1954లో పివిజి రాజు నాయకత్వంలో ఇనాం భూముల కోసం చేసిన సత్యాగ్రహంలో అరెస్టు చేసి 40 రోజులు జైల్లో పెట్టారు. 1955లో భార్య కుసుమ్తో కలిసి మరోసారి మాచర్ల వద్ద అరెస్ట్ అయ్యారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడానికి ప్రధాని నెహ్రూ వచ్చినప్పుడు జరిగిన ఘటన అది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్వాసితుల తరపున వారిరువురు నిరసన ప్రదర్శనలో పాల్గొన్నప్పుడు జరిగిందది. ఆ మరుసటి సంవత్సరం అంటే 1956లో పన్నులకు వ్యతిరేకంగా బీహార్ రైతులు చేసిన ఉద్యమంలో పాల్గొన్నందుకు పివిజి రాజును, రామ్ మనోహర్ లోహియాను పూర్నియా జిల్లా జైలులో 45 రోజులు నిర్బంధంలో ఉంచారు. ఆ కాలంలో ఏడాది పొడవునా పాదయాత్రలు జరపడం పివిజి రాజుకు సర్వసాధారణ విషయమైపోయింది. దేశంలో ఎక్కడో ఒకచోట ఏదో ఒక జిల్లాలో లేదా రాష్ట్రంలో రోజుకు 30 మైళ్ల చొప్పున పాదయాత్రలు చేస్తూ ఉండేవారు. సోషలిస్టు పార్టీ తరపున ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ దేశమంతా తిరుగుతూ ఉండేవారు. సోషలిస్టు రావెల సోమయ్య పివిజి రాజు గురించి చెబుతూ ఆయన చాలా సాదాసీదా మనిషి. ఎంఎస్ అప్పారావు, తిక్కవరపు పట్టాభిరామిరెడ్డిలతో కలిసి మద్రాసులో, అదే నేటి చెన్నైలో చదువుకున్నారు. జేపీని తన కారులో దక్షిణాది అంతా తిప్పడమే కాకుండా ఆయన పక్కబట్టల్ని కూడా మోసేవారు. ఆయన జమీందారీ కుటుంబం నుండి వచ్చారని ఎవరికీ తెలియను కూడా తెలియదు. సభలు జరిగేటప్పుడు పార్టీ నాయకులు హోటళ్లలో ఉండేవారు. కానీ పివిజి రాజు మాత్రం పార్టీ ఆఫీసులోనే చాప వేసుకుని పడుకునేవారు. ఎక్కడ ఏది వండితే అదే తినేవారు. ఒకసారి నా మేనల్లుణ్ణి నేను ఆయన దగ్గరకు పంపిస్తే రోడ్డు దాకా వచ్చి సాగనంపారట. ఆ మర్యాదకు అతను చాలా ఆశ్చర్యపోయాడు. పివిజి ఎంతటి నిగర్వో చెప్పడానికి లాడ్లీ మోహన్ నిగమ్ కూడా ఒక ఉదంతం చెప్పారు. ఒకసారి మేము అప్పుడే కొత్తగా ప్రవేశపెట్టిన ఏసీ చైర్ కార్లో ప్రయాణిస్తున్నాం. ఆయన తరచూ ఆవలిస్తూ అసౌకర్యంగా కదులుతూ ఉండడం గమనించాను. మా కోచ్లో పడుకోవడానికి బెర్తులు ఉండవు కాబట్టి పక్కనే ఉన్న ఫస్ట్ క్లాస్ కోచ్లోకి వెళ్ళి పడుకోమని చెప్పాను. కానీ ఆయన లేచి 2 సీట్ల మధ్యనున్న ఖాళీ జాగాలో కిందనే హాయిగా పడుకుని నిద్రపోయారు. త్వరగా నిద్రలేచిన మాలాంటి వాళ్ళం చాలామందిమి ఆయన పొద్దున దాకా అలాగే పడుకుని గాఢంగా నిద్రపోతూ ఉండడం చూశాం. విజయనగరం వంటి పెద్ద సంస్థానానికి మహారాజు అయి ఉండి ఆయన అత్యంత సాధారణంగా జీవించడం ఒడిశాలోని పూరీలో మేము కలిసి గడిపిన పక్షం రోజుల్లో కూడా గమనించాను. ఆయన అత్యంత సాధారణంగా జీవించడం ఒడిశాలోని పూరీలో మేము కలిసి గడిపిన పక్షం రోజుల్లో కూడా గమనించాను. మళ్ళీ ఇక్కడా చూశాను. మా హృదయాలు ఎంతగానో కదిలిపోయాయి. పివిజి రాజు చాలామందికి ఒక పజిల్లా అనిపించి ఉండొచ్చు. ఎన్నో రాజభవనాలున్న ఒక మహారాజు నేల మీద పడుకోవడం, ముప్పూటలా మృష్టాన్న భోజనం చేయగల స్తోమత ఉన్న వ్యక్తి అందరిలో ఒకడిగా కలిసి మామూలు భోజనం చేయడం, నడిచినంత మేర ఆయన పాదాలు నేలను తాకకూడదని చీరలు పరిచే విజయనగరం సాంప్రదాయాన్ని కాదనుకుని ఏ వాతావరణంలోనైనా మైళ్ల కొద్దీ నడవడం, ఇవన్నీ చాలామందికి ఆశ్చర్యంగాను వింతగాను అనిపించి ఉండొచ్చు. రోల్స్ రాయిస్తో సహా ఎన్నో కార్లు,
ఆయన తండ్రికి 2 విమానాలు ఉన్నా భౌతిక సౌకర్యాల కోసం ఆయన ఎప్పుడూ ఆరాటపడలేదు. అవి లేనప్పుడు అసౌకర్యమూ వ్యక్తం చేయలేదు. 1952లో పివిజి రాజు విజయనగరం నుండి సంయుక్త మద్రాసు రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అప్పుడు సోషలిస్టు పార్టీ గెలిచిన 13 సీట్లలో 5 ఆంధ్ర ప్రాంతం నుండి గెలిచినవే. కిసాన్ మజ్దూర్ పార్టీ, కృషికార్ లోక్ పార్టీ, సోషలిస్టు పార్టీ ఈ మూడిట్లోనూ ఉన్న సోషలిస్టులను కలుపుకుంటే 367 మంది ఉన్న మద్రాస్ అసెంబ్లీలో 63 మంది సభ్యులు సోషలిస్టులే. మళ్ళీ 1955లో పివిజి రాజు ప్రజా సోషలిస్టు పార్టీ తరపున విజయనగరం నుండి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో కూడా సోషలిస్టు కూటమి చెప్పుకోదగ్గ ఫలితాలే సాధించింది. మొత్తం 96 సీట్లలో 35 సీట్లు వారికే దక్కాయి. ప్రజా సోషలిస్టు పార్టీ గెలిచిన 13 సీట్లలో 9 విజయనగరం చుట్టుపక్కల ప్రాంతాలవే కావడం పివిజి రాజు పలుకుబడి ఫలితమే. ఆయనకు స్నేహితులంటే చాలా ఇష్టం. వారితో నిరంతర సంభాషణలో ఉండేవారు. తరచూ వారి మధ్య తీవ్ర వాదోపవాదాలు కూడా జరుగుతూ ఉండేవి. వారిలో ఆయన కాలేజీ సహాధ్యాయి ఎంఎస్ అప్పారావు, ఆయన సోదరుడు ఎంఆర్ అప్పారావు, ఎంవిజి అప్పారావు కూడా ఉన్నారు. ఇంకా హిందీ రచయిత అరగపూడి రమేష్ చౌదరి, బొబ్బిలి కుమార్ రాజా, ఆర్విజికే రంగారావు, ఆయన్ని గోపాల్ అని కూడా పిలుస్తారు. ఈఆర్ దేశికన్, పసల సూర్యచంద్రరావులు కూడా ఉన్నారు. ఆయన కోర్టు కేసులన్నిటికీ న్యాయవాదులుగా ఉన్న పి రామరెడ్డి, కెఎస్ రెడ్డి కూడా ఆయన ప్రియమిత్రులే. కుసుమ్ గజపతిరాజు 3 పిల్లల కాన్పులతో తీరుబడి లేక మొదట్లో రాజకీయాల్లో ఎక్కువ పాల్గొనకపోయినా తర్వాత కాలంలో భర్తతో కలిసి చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలోని గజపతి నగరం నుండి ఎన్నికైన మొట్టమొదటి ఎమ్మెల్యే ఆమె. 1955 నుండి 1958 వరకు ఆ పదవిలో ఉన్నారు. ఎన్నికల ప్రచార సభల్లో విస్తృతంగా పాల్గొనేవారు. ఇంతకు ముందే చెప్పినట్లు మాచర్ల దగ్గర పివిజి రాజుతో పాటు ఆమె కూడా డిసెంబర్ 9, 1955న అరెస్ట్ అయ్యారు. దాని గురించి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒక సభ్యుడు ఇలా అడిగారు: గౌరవనీయమైన ఉప ముఖ్యమంత్రి గారు ఏ పరిస్థితుల్లో శ్రీ పివిజి రాజును, శ్రీమతి కుసుమ్ గజపతి రాజును పీడీ చట్టం కింద అరెస్టు చేయవలసి వచ్చిందో దయచేసి చెబుతారా అని అడిగితే దానికి నీలం సంజీవరెడ్డి గారు ఈ విధంగా జవాబు చెప్పారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు శంకుస్థాపనకు వచ్చిన ప్రధానమంత్రి వద్దకు ఊరేగింపుగా వచ్చి డ్యాం దగ్గరే ఒక మెమరాండం ఇవ్వాలని శ్రీ పివిజి రాజు, ఆయన పార్టీ పట్టుబట్టింది. మాచర్ల దగ్గర ఆ అవకాశం ఇస్తామని ప్రభుత్వం చెప్పినా వారు అంగీకరించలేదు. ప్రాజెక్టు వేడుకలకు భంగం కలిగితే అక్కడ గుమిగూడిన వారిలో వ్యతిరేకత ఏర్పడే ప్రమాదం ఉందని, అప్పుడు శాంతి భద్రతలకు విఘాతం కలగవచ్చని ప్రభుత్వం భావించింది. అందుకే గత్యంతరం లేక డ్యాం సైటు దగ్గరకు ర్యాలీగా రావాలనుకున్న శ్రీ మరియు శ్రీమతి రాజును మరికొంతమందిని ముందస్తు నిర్బంధంలోకి తీసుకున్నారు. అయితే ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం కింద కాక సిఆర్పిసి సెక్షన్ 151 కింద 1955 సంవత్సరం డిసెంబర్ 9వ తేదీ నాడు నిర్బంధంలోకి తీసుకుని 1955 సంవత్సరం డిసెంబర్ 11వ తేదీ నాడు వదిలిపెట్టారు అని చెప్పారు. కుసుమ్ గజపతిరాజు జూలై 27, 1957న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చేసిన ఒక ప్రసంగం చదివితే ఆమె రాజకీయంగా కూడా ఎంత తెలివైనవారో, ఎంత చురుకైనవారో మనకు అర్థమవుతుంది. మీరు అనుమతిస్తే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు ముందు ఉన్న పరిస్థితి గురించి
కొంత చెప్పాలనుకుంటున్నాను. అప్పట్లో తెలుగు మాట్లాడే ప్రాంతాలు రెండుగా విభజింపబడి ఉండేవి. ఒకటి ఆంధ్ర, మరొకటి తెలంగాణ. ఇప్పుడు ఈ రెండు తెలుగు సంస్కృతి పునరుజ్జీవం కోసం ఒకటయ్యాయి. కానీ శ్రామిక వర్గం ఆర్థికాభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోనంత వరకు వాటి మధ్య సాంస్కృతిక పునరుజ్జీవం అసాధ్యం. పన్ను చెల్లింపుదారుల డబ్బులతో ఆర్భాటంగా పరిపాలన సాగించే బదులు శ్రామిక జనం ఆర్థిక ఉన్నతికి చర్యలు తీసుకోండి. ఆంధ్ర రాష్ట్రంలో వ్యవసాయం ప్రధాన జీవనాధారం కనుక మాకు చెప్పుకోదగ్గ పరిశ్రమలు, దాని పర్యవసానంగా నగరాలు లేకుండా పోయాయి. అధ్యక్ష, ఆ అవసరాన్ని హైదరాబాద్ తీర్చింది. మా మంత్రులు పరిశ్రమల ద్వారా డబ్బు సంపాదనకు ఇక్కడ అవకాశాలు మెండుగా ఉన్నాయని కనుగొన్నారు. తమకే కాదు, తమ మీద ఆధారపడ్డ వాళ్లకు, స్నేహితులకు కూడా. ఎందుకంటే ఒకప్పటి ఆంధ్ర రాష్ట్రంలా కాకుండా తెలంగాణ పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ప్రాంతం గనుక. మార్వాడి పెట్టుబడిదారుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేక ఇష్టం ఏదో ఉన్నట్టుంది. అందులోనూ బిర్లా గ్రూప్ పట్ల మరీను. అనేక పరిశ్రమల నిర్వహణకు వారి సహాయమే తీసుకోవడం చూస్తే అలా అనిపిస్తోంది. స్వయంగా పరిశ్రమలను నిర్వహించడం చేతకాక ప్రభుత్వం వారి సహాయం తీసుకుంటుందా? అలాగే ప్రభుత్వానికి ఇప్పుడున్న నామమాత్రపు మేనేజింగ్ ఏజెంట్లకు బిర్లా గ్రూప్కు మధ్య కుదిరిన ఒప్పందం వివరాలేంటి? వాటిని తక్షణమే సభకు సమర్పించవలసిందిగా కోరుతున్నాను. ఆధునిక రాష్ట్రం కోసం పారిశ్రామిక వృద్ధి చేయాలనుకోవటం, మంత్రులు దానికి సహాయం చేయాలనుకోవటం ఇవన్నీ ముఖ్యమైన విషయాలే. కానీ వారు నిజానికి దానికోసం చేస్తున్నదేమీ నాకు కనపడటం లేదు. పెద్ద బిర్లాలను, చోటామోటా బిర్లాలను కూడా ప్రోత్సహిస్తూ వాళ్ళు లేకపోతే అసలు ఏమీ చెయ్యలేని స్థితిలో కనపడుతున్నారు. ప్రజా సోషలిస్ట్ పార్టీ 1955 డిసెంబర్ 28న హైదరాబాదులో ఏర్పడింది. గౌతమ్ రావు, బద్రీ విశాల్ పిత్తి, చక్రధర్, పివిజి రాజు, రత్నం వంటి ముఖ్య నాయకులందరూ కొత్త పార్టీలో చేరారు. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు ఆంధ్ర, తెలంగాణ శాఖలు రెండూ ఒకే పార్టీగా కలిసిపోయాయి. పివిజి రాజు పార్టీ శాసనసభాపక్షం నాయకుడిగా ఎన్నికయ్యారు. దక్షిణ భారతదేశంలో తమ పార్టీకి ఎక్కడా ఆఫీసు లేనందువల్ల మద్రాసులోని నొంగంబాకంలో తనకున్న రాజభవంతిని పార్టీ కోసం ఇవ్వడానికి రాజు సిద్ధపడ్డారు. కానీ పార్టీ దాన్ని సున్నితంగా తిరస్కరించింది. దాని బదులు హైదరాబాద్ ఆఫీసును చూసుకోమని డాక్టర్ లోహియా ఆయన్ని కోరారు. ప్రజా సోషలిస్ట్ పార్టీ దృక్పథం మార్క్సిజం, ప్రజాస్వామ్య సోషలిజం, గాంధీయిజం ఈ మూడు ఆలోచన ధోరణుల మేళవింపు కావడం వల్ల ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క దానిది పైచేయిగా ఉండేది. సోవియట్ నియంతృత్వం వంటి విదేశీ పరిణామాలు, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో కమ్యూనిస్టుల బ్రిటిష్ అనుకూల వైఖరి వంటి విషయాలన్నీ సోషలిస్ట్ శిబిరంలో చీలికలకు, నిష్క్రమణలకు దారితీసేవి. కాంగ్రెస్ అనుకూల, ప్రతికూల సభ్యుల మధ్య నిరంతరం సంవాదాలు నడుస్తూ ఉండేవి. చిన్న చిన్న అంశాల మీద కూడా కత్తులు నూరుకుంటుండేవారు. ప్రజాస్వామ్యం అప్పటికి మనకు ఇంకా కొత్త కాబట్టి సార్వత్రిక ఎన్నికలు దేశంలో చెప్పుకోదగ్గ మార్పుల్ని తీసుకొచ్చాయని చెప్పాలి. మరీ ముఖ్యంగా వయోజన ఓటు హక్కు, ఒకే బ్యాలెట్, సాధారణ మెజారిటీ లాంటి అంశాలు. సోషలిస్టు శిబిరంలో సైతం భావజాలపరంగా ఎన్ని భిన్న వైఖరులు ఉన్నాయో క్రమంగా తెలుస్తూ వచ్చాయి. ఒక్క జయప్రకాష్ నారాయణ వైఖరిలో వచ్చిన మార్పులు చూసినా ఆ విషయం స్పష్టమవుతుంది. 1940కి ముందు ఆయన మార్క్సిస్ట్, తర్వాత కాలంలో కమ్యూనిస్టులతో తీవ్రంగా విభేదించి గాంధీవాదానికి దగ్గరయ్యారు. మరీ ముఖ్యంగా గాంధీ మరణానంతరం 1954లో క్రియాశీల రాజకీయాల నుండి తప్పుకొని భూదాన్ వంటి నిర్మాణాత్మక పనుల్లో నిమగ్నమవుతానని ప్రకటించారు.
ప్రజా సోషలిస్టు పార్టీ జాతీయ కార్యవర్గం సభ్యత్వానికి రాజీనామా కూడా చేశారు. 1957లో ప్రాథమిక సభ్యత్వానికి సైతం రాజీనామా చేసేశారు. తర్వాత ఒకరొకరుగా మినూ మసానీ, సంపూర్ణానంద్, అరుణా అసఫాలి, అచ్యుత్ పట్వర్ధన్, కమలాదేవి చటోపాధ్యాయ మొదలైన వారంతా పార్టీ నుండి లేదా పార్టీ బాధ్యతల నుండి తప్పుకుంటూ పోయారు. ఆంధ్ర రాష్ట్ర పిఎస్పి నాయకుడిగా ఉన్న టంకుటూరి ప్రకాశం కాంగ్రెసులో చేరిపోయారు. ఈ దశలో తను ఏం చేయాలా అని పివిజి రాజు చాలా సంఘర్షణకు లోనయ్యారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి పిఎస్పి సభ్యుడిగా ఎన్నికైన కొత్తలోనే ఆగస్ట్ 27, 1955న ఆయన మద్రాసులో జరిగిన సోషలిస్టు పార్టీ దక్షిణ ప్రాంతీయ సదస్సుకు అధ్యక్షత వహించారు. ఆ సభలో నల్లసింహం వంటి అసమ్మతివాదులు బాహాటంగానే పార్టీ జాతీయ నాయకత్వాన్ని విమర్శించారు. అలాంటి సదస్సే మరొకటి అదే సంవత్సరంలో ఆయన ఆధ్వర్యంలో బెంగుళూరులో కూడా జరిగింది. 3 ఏళ్ల తర్వాత 1958లో భోపాల్లో జరిగిన సమావేశంలో ఆయన ప్రజా సోషలిస్టు పార్టీని సోషలిస్టు పార్టీలో విలీనం చేయమని సూచించారు. 2 పార్టీల వారు కలిసి కూర్చొని విభేదాలను పరిష్కరించుకోవాలని ప్రతిపాదించారు. మనం గతంలో ఒక కుటుంబంలా ఉండేవాళ్ళం, ఆ సంబంధాన్ని మళ్ళీ పునరుద్ధరించుకుందాం అని ఆయన కోరారు. కానీ అప్పటికే ఆయనకు అర్థమైనట్లుంది, సోషలిస్టు శిబిరం ఒక శక్తిగా మళ్ళీ పుంజుకోలేదని. గట్టిగా ప్రయత్నిస్తే సోషలిస్టులు ఒక దశలో కాంగ్రెస్కి ప్రత్యామ్నాయం కాగలరని అనిపించింది. కానీ ఇప్పుడు అది పగటికలే. అయినా జాతీయ స్థాయిలో ప్రయత్నం చేద్దామని ఆయన ఢిల్లీ వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు. అందుకోసమే 1957లో జరిగిన రెండవ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ఏ ఒక్క సోషలిస్ట్ పార్టీ పక్షము వహించకూడదని ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచారు. పివిజి రాజుతో తనకున్న అనుబంధం గురించి మాట్లాడుతూ రాజ్యసభ మాజీ సభ్యుడు, సోషలిస్ట్ అయిన లాడ్లీ మోహన్ నిగమ్ ఒక విషయం చెప్పారు. 1958 సంవత్సరంలో కలకత్తాలో ముంద్రా కుంభకోణం ఒకటి బయటపడింది. పార్లమెంట్లో ఈ విషయం లేవనెత్తే బాధ్యత లోహియా పివిజి రాజుకు అప్పచెప్పారు. దాని సంబంధిత మంత్రి సంజీవరెడ్డి, ఆయన తెలుగువారే, పివిజి రాజుకు స్నేహితుడే. రెడ్డి గారికి విషయం చూచాయిగా తెలిసింది. రాజును అడిగితే ఈయన కల్మషం లేని మనిషి కాబట్టి ఉన్నతున్నట్టు అన్ని విషయాలు చెప్పేశాడు. మా ఎత్తుగడ తెలుసుకున్న సంజీవరెడ్డి దాన్ని ప్రధాని నెహ్రూకు చేరవేశారు. దానివల్ల ప్రభుత్వానికి కలిగే ఇబ్బందిని ఆయన వెంటనే గ్రహించి పివిజి రాజును ఇంటికి పిలిచి సంగతేంటి అని అడిగారు. రాజు ఆయనకు కూడా అన్ని సంగతులు విడమర్చి చెప్పారు. ఆ తర్వాత నెహ్రూ తన అల్లుడు ఫిరోజ్ గాంధీని పిలిచి పార్లమెంట్లో ఈ విషయం అతనినే లేవనెత్తమని చెప్పారు. ఆ రోజుల్లో ఫిరోజ్ కొన్నిసార్లు ప్రతిపక్షంగా, అంటే కాంగ్రెస్కు వ్యతిరేకంగా కూడా మాట్లాడుతూ ఉండేవారు. ఇది తెలిసి మేము ఎంత దిగ్భ్రమ చెందామో చెప్పలేము. రాజు చేసిన తప్పును లోహియా ఎత్తి చూపినప్పుడు ఆయన దేశ ప్రధానమంత్రిని కూడా నమ్మకపోతే ఎలా అని సమాధానమిచ్చారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీకున్న బలం వల్ల అది జాతీయ స్థాయిలో చాలా కాలం పాటు రాజకీయ సుస్థిరతను కొనసాగించగలిగింది. ఇంకొంతకాలం కూడా దానికి ఢోకా లేకపోవచ్చన్నట్టే కనిపించింది. అయినా పటేల్, నెహ్రూలు బలమైన కేంద్ర ప్రభుత్వం ఉండాలన్న ఉద్దేశ్యంతో వివిధ రాష్ట్రాల్లోని ప్రతిపక్షాలను నయానో భయానో దారికి తెచ్చుకునే ప్రయత్నం చేశారు. కొందరిని కాంగ్రెస్లో చేర్చుకున్నారు. చేరడానికి ఇష్టపడని వాళ్లను జైళ్లకు పంపించారు. క్రమంగా సోషలిస్టు పార్టీల నాయకులను,
కార్యకర్తలను కూడా తనలో విలీనం చేసుకోవడంతో కాంగ్రెస్ కృతకృత్యురాలైంది. దీనికి ప్రధాన బాధితురాలు దీనికి ప్రధాన బా దీనికి ప్రధాన బాధితురాలు ప్రజా సోషలిస్ట్ పార్టీ. మిగతా ఏ రాజకీయ పార్టీ కన్నా అదే ఎక్కువ మంది సభ్యుల్ని కోల్పోయింది. ప్రజా సోషలిస్టు పార్టీపై చాలా మందిలో ఉన్న ఒక అభిప్రాయం గురించి ఇక్కడ చెప్పుకోవాలి. అది ముఖ్యంగా నగర మేధావుల పార్టీ. అత్యధిక ప్రజానీకం నివసించే గ్రామీణ భారతంలో దానికి పునాది లేదు. అంతేకాదు, పాశ్చాత్య పరిభాషలో ఆలోచించి కార్యక్రమాలు చేపట్టే పార్టీ. దాంతో సహజంగానే అది భూమిలో వేర్లు లేకుండా పలచని ఉపరితలంలో మాత్రమే పనిచేసే పార్టీగా మిగిలిపోయింది. పాశ్చాత్య పద్ధతులు గాని ఆంగ్ల భాష గాని బొత్తిగా తెలియని భారత ప్రజానీకాన్ని చేరుకోగలగడం, సమీకరించగలగడం దానికి అసాధ్యమైన పనులైపోయాయి. అయినా ఉత్తరాంధ్రలో తనకున్న పలుకుబడి వలన పివిజి రాజు ఆ పార్టీని అక్కడ దశాబ్దం పైగా బతికించగలిగారు. 1951-52 సంవత్సరంలో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికలలో మద్రాస్ అసెంబ్లీలో సోషలిస్టు పార్టీ గెలుచుకున్న 6 సీట్లలో 5 ఈ ప్రాంతం నుండి లభించినవే. అలాగే 1955 అసెంబ్లీ ఎన్నికలలో ప్రజా సోషలిస్టు పార్టీ గెలుచుకున్న 13 సీట్లలో 9 ఈ ప్రాంతం నుండి లభించినవే. టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్ర రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి కావటం వెనుక పివిజి రాజుతో సహా సోషలిస్టుల పాత్ర చాలా ఉంది. ఇంకొద్ది నెలలలో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడుతుందనగా ఆంధ్రకేసరి ప్రకాశం గారిని శృంగవరపుకోట నుండి ప్రజా సోషలిస్టు పార్టీ అభ్యర్థిగా ఏకగ్రీవంగా గెలిపించారు. అందుకోసం అప్పటిదాకా ఆ స్థానంలో శాసనసభ్యునిగా ఉన్న ఏ సోమయాజులు 1953 సంవత్సరం మార్చిలో తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత 1953 అక్టోబర్ 1వ తేదీన కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు ప్రకాశం పంతులు తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. కొత్త రాష్ట్రాన్ని పరిపాలించడానికి ఆయనే తగినవారని భావించటం వల్లనే సోషలిస్టులు కాంగ్రెస్తో చేతులు కలిపి ఈ ఎన్నికను సుగమం చేశారు. జాతీయ స్థాయిలో ఏర్పడిన ఈ అనిశ్చితే పివిజి రాజు తదుపరి చర్యను నిర్దేశించింది. సోషలిస్ట్ పార్టీ గాని దాని వివిధ ముక్కలు గాని ఒక గట్టి ప్రతిపక్షంగా బతికి బట్టకట్టలేవని ఆయనకు అర్థమయ్యింది. అలాంటప్పుడు అధికార పార్టీలో చేరి దేశానికి ఉపయోగపడే పనులేమైనా చేయడం ఒక్కటే ఆయనకు కనిపించిన మార్గం. పార్లమెంటులో ఆయన చేసిన ఉపన్యాసాలన్నీ చాలా సమాచారంతో నిర్భయంగా చేసిన ఉపన్యాసాలే. జనం చప్పట్ల కోసం కాకుండా సూటిగా చెప్పాల్సినవి చెప్పేవారు. నిజాలు చెప్పకుండా సభను పక్కదారి పట్టించినందుకు 1-2 సార్లు ఆయన ప్రధాన్ని సైతం నిలదీసిన సందర్భాలు ఉన్నాయి. ఆయన నిర్భీతి, వంచన తెలియని మనస్తత్వం తోటి సభ్యులకు కూడా నచ్చేవి. కుట్రలు కుతంత్రాలు తెలియని రాజకీయవేత్త ఆయన. పివిజి రాజు 1959 డిసెంబర్ 9వ తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆఫీసులో జరిగింది. ముంద్రా ఉదంతం తర్వాత నెహ్రూకు ఆయన పట్ల అభిమానం కలిగిందని, వాకబు చేసి వివరాలు తెలుసుకున్నారని రాజకీయ వర్గాల్లో వినిపించే కథనం. ఆయన నేపథ్యం తెలుసుకున్నాక కాంగ్రెసులో చేరి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పాలు పంచుకోవాల్సిందిగా కోరినట్టు చెబుతారు. అప్పటికే ఎన్నికల రాజకీయాల్లో సోషలిస్టుల వైఫల్యంతో నిరాశ చెందిన పివిజి రాజు 1959లో లోక్సభకు రాజీనామా చేసి 1960లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్పై భీమునిపట్నం నుండి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఈ సమయంలో ఆయన వ్యక్తిగత జీవితం కూడా సంక్షోభంలో ఉంది. ఆయన కుసుమ్ 1958లో విడిపోయారు. 1963లో విడాకులు కూడా తీసుకున్నారు.
తల్లిదండ్రులు రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్నప్పుడు పిల్లలు వారిని పెద్దగా కలవలేకపోయారు. రాజకీయంగా పీవీజీ రాజుతో ఉండే ఆయన స్నేహితులే కొందరు వారి ఆలనా పాలనా చూశారు. ముఖ్యంగా డెంకాడ వాస్తవ్యులు పి కృష్ణమూర్తిరాజు, అన్నంరాజుపేట వాస్తవ్యులు కేవీఆర్ఎస్ పద్మనాభరాజు, జొన్నవలస వాస్తవ్యులు పివిఎస్ నరసింహరాజులు వీరంతా ఇంటి నిర్వహణలో ఏ లోటు లేకుండా చూసుకున్నారు.